అల్లుడు గారు, అనవసరంగా తొందరపడకండి బాబు. అదేదో పిచ్చివాగుడు వాగుతుంది. అంత మాత్రానికే విడాకులకి వెళ్ళడం ఇద్దరికి మంచిది కాదు. దానికి నేను సర్ది చెప్తాను, నా మాట వినండి. ఆవిడ చెప్తే వినే స్టేజ్లో లేదు అత్తయ్య గారు. వదిలేయండి, నాకు ఓపిక నశించిపోయింది. నా నిర్ణయం చెప్పేశాను. నేను వెళ్తున్నాను అత్తయ్య. ఇంకా ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆవిడిష్టం. అల్లుడు గారు ఆగండి. ఏంటి నీ పిచ్చి పట్టుదల? అసలు నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా? ఒక మంచి మనిషిని అనవసరంగా రెచ్చగొడుతున్నావు. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. మా జయా మా లే, జయా మా లే, జయా. జయ లేకమ్మా, జయ. అయ్యో, ఎంత పని చేసావమ్మా జయ. జయ జయ లేకమ్మా. ఎస్ఐ గారు, నా బిడ్డ నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయిందండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్పను ఎస్ఐ గారు, అంత నా కర్మ. ఎంత చెప్పినా నా మాట వినలేదు. చివరికి ఇదిగో ఇలా నా కడుపు కొత్త మిగిల్చి వెళ్ళిపోయిందండి. ఇంక చాలు నీరు, నా వల్ల కావడం లేదు. అయినా పెళ్లి కాని అమ్మాయికి ఇలాంటి జోకులా చెప్పేది? ఇవేం జోకులు? రేపు మన పెళ్ళి అవని, అప్పుడు చెప్తా అసలు సెస్లో ఏ సర్టిఫికెట్ జోకులు. సంపాదన లేదు, మీ వాళ్ళకా డబ్బే కావాలి. నీకేం కావాలో నీకే సరిగా తెలీదు. నీరు, అలా మాట్లాడుకు. నాకు నువ్వే కావాలి. మీ ఆవిడకి నీ మీద అనుమానం వచ్చింది అంటున్నావు. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు పృథ్వీ. ఏడ్చింది. ఏమొచ్చినా దానికి భయపడే రకానైతే కాదు. అలా అనకు పృథ్వీ. ఒకవేళ ఆవిడ ఏదైనా సీరియస్ స్టెప్ తీసుకుందనుకో, నువ్వే ఇబ్బందులో పడతావు. అది అంత పనే చేసిందనుకో,
అదే దాని ఆఖరి రోజు అవుతుంది. నీరజ్ ఎవరో నిజంగా మీకు తెలీదా? ఇప్పుడు మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు సార్. పెళ్ళప్పుడు కూడా వాళ్ళు నాకు చెప్పలేదు. అవును సార్, ఎక్కడ దాన్ని పెళ్లి చేసుకుని ఉంటాడోనని చెప్పలేదు. అతన్నే బతిలాడు. మా మాటకి విలువిచ్చి అతను వెళ్ళిపోయాడు. నిన్న నీరజ్ ఎవరో తెలీదన్నారు. అవును సార్, నిజంగా అతని పేరేంటో మాకు తెలీదు. అప్పుడు అతని పేరేంటో తెలుసుకోవడానికి కూడా ట్రై చేయలేదు. పృథ్వీ గారు, మీకు లిల్లీ అనే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని విన్నాం. నిజమే సార్. ఆ విషయంలో గొడవపడే కదా నా భార్యకు విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. మీరు చేసింది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. బట్ అది నా వ్యక్తిగతం. కావచ్చు, కానీ ఆ వ్యక్తిగతమే ఆమె చావుకి కారణమై ఉండొచ్చు కదా. మా ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య ఉండేంత ప్రేమ లేదు, అలాగనే అంత ద్వేషం కూడా లేదు సార్. అయినా ఆమె తన చావు కారణం అంటూ ఓ వ్యక్తి పేరుని రాసింది కదా. ముందు ఆ కారణం ఏంటో త్వరగా తెలుసుకునే ప్రయత్నం చేయండి సార్. హంతకుడికి శిక్ష పడేలా చేయండి ప్లీజ్ సార్. తప్పకుండా తప్పకుండా పృథ్వీ గారు, మా ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా అవసరం ఉంటే మీకు ఫోన్ చేస్తాం. సరే సార్. మీరు తప్పకుండా రావాలి. ఓకే. జయ, ఏంటా మెడిసిన్? అవా స్లీపింగ్ పిల్స్. నా మనసు బాగోలేనప్పుడు అవి వాడుతుంటాను. అయ్యో, ఎంత కష్టం వచ్చింది నీకు. ఏం చేస్తాం? జయ, నాకు ఆకలిస్తుంది, ఏమైనా పెట్టు. అయ్యో, ఇంట్లో ఏం లేవు. పాలున్నాయి, తాగుతావా? ఆ, అవే తీసుకురా. తీసుకో నీరజ్. కొంచెం షుగర్ తీసుకురావా? ఆ, ఇప్పుడు చూడు. ముందు నువ్వు తాగు. ఇంకొంచెం తాగు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.